సెల్ఫ్ గోల్ అలాంటిలాంటిది కాదు, పర్ఫెక్ట్ సెల్ఫ్ గోల్ వేసేసుకున్నావు. నువ్వు మామూలుడివి కాదు సామి అంటూ ఆ ఎమ్మెల్యేని చూసి ఎటకారాలాడేస్తున్నారట ప్రత్యర్థులు. నీకు నువ్వుగా బందర్ లడ్డుని తీసుకొచ్చి మరీ మా నోటికి అందించావు, ఇక నమ్మలేకుండా ఉంటామా ఏంటి అని తెగ సంబరపడిపోతున్నారట. ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే, ఏంటి ఆయన వేసుకున్న సెల్ఫ్ గోల్? ధర్మపురి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్కు ఓ పొలిటికల్ సెంటిమెంట్ ఉంది. గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ గెలుస్తున్న వారికి ప్రభుత్వాల్లో మంచి పదవులే వస్తున్నాయి. దీంతో ధర్మపురి ఎమ్మెల్యే అయితే చాలు పదవి పక్కా అన్న సెంటిమెంట్ బలపడింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉందండోయ్. ఇక్కడ పదవులేం ఊరికే రావు, వివాదాలను వెంటేసుకుని మరీ జంటగా వచ్చేస్తాయట. పేరుకు రిజర్వ్డ్ నియోజకవర్గమే కానీ జనరల్ హాట్ సీట్స్కి ఏమాత్రం తీసిపోదన్నది రాజకీయ పరిశీలకుల మాట. 2018 ఎన్నికల్లో గెలిచి మంత్రైన కొప్పుల ఈశ్వర్ 5 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కౌంటింగ్లో లోపాలపై కోర్టుకెళ్లారు ఆయన ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. దాంతో మినిస్టర్ అయినా సరే దినదినగండంగా కాలం వెళ్లదీశారట కొప్పుల. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు. సెంటిమెంట్ ప్రకారం ఆయన్ని ప్రభుత్వ విప్ పదవి వరించింది. ఇక్కడ వరకు బాగానే ఉందనుకుంటున్న టైంలో కథలో అసలు మలుపు మొదలైంది. ఆనవాయితీ ప్రకారం పదవైతే వచ్చింది, మరి వెంటే వివాదం కూడా ఉండాలి కదా. అందుకే నిను వీడని నీడను నేనే అంటూ అడ్లూరికి అనుకొని షాక్ తగిలింది. ఊహించని వివాదంలో పీకల్లో ఇరుక్కున్నారాయన. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పరిధిలో మాజీ మంత్రి మల్లారెడ్డితో మొదలైన భూ వివాదం లక్ష్మణ్ కుమార్ను ఇరుకుని పెట్టేలా ఉందంట. అలాగని అందులో మల్లారెడ్డి ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. అడ్లూరి తనకు తానుగా అందులో ఇరుక్కుపోయారు అన్నది పరిశీలకుల మాట. ఆ భూమి నాదంటే నాదంటూ అడ్లూరి మల్లారెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాను ఆ భూమిని 2015లోనే కొన్నానంటున్నారు ఎమ్మెల్యే. కాదు, అది నాదేనంటున్నారు మాజీ మంత్రి. అసలైన ఓనర్ ఎవరో తేల్చేందుకు రంగంలోకి దిగారు రెవెన్యూ అధికారులు. ఇక అదంతా వేరే స్టోరీ. కానీ కథ అక్కడే కీలకమైన మలుపు తిరిగిందే. 2015 నుంచి ఆ భూమి తనదేనంటున్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఆ వివరాలను మాత్రం ఎన్నికల అఫిడవిట్లో చూపలేదట. ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆస్తులు, అప్పుల కేసుల వివరాలలో పేట్ బషీరాబాద్ భూమి గురించి ఎక్కడా లేదంటున్నారు. అదే సమయంలో ఆయన మాత్రం 2015లో కొన్నట్టు తన దగ్గరున్న డాక్యుమెంట్స్ ను విడుదల చేశారు. అంటే ఆయన భూమి కొన్నాక 2018లో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ 2 ఎన్నికల్లో పోటీ చేశారు అడ్లూరి. అప్పుడెప్పుడు అఫిడవిట్లో పేట్ బషీరాబాద్ ఫ్లాట్ వివరాలు ఇవ్వలేదు. ఇదే అంశం ఇప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారబోతోందనంటున్నారు పరిశీలకులు. ఒకవేళ ఆ భూమిపై వివాదమున్నా, అది కోర్టు పరిధిలో ఉన్నా సరే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అఫిడవిట్లో చెప్పాలన్న నిబంధన ఉంది. అలాంటి వివాదాస్పద కాలంలో ఎక్కడా వివరాలు చెప్పకపోగా ఇప్పుడు భూమి తనదేనంటూ ఆయన చేసిన ప్రకటనతో ప్రత్యర్థులు పుల్లారెడ్డి స్వీట్ ఎగరేసుకుంటూ వచ్చి నోట్లో పడ్డంత ఆనందంగా గంతులేస్తున్నారట. ఓవైపు భూ వివాదం, మరోవైపు అపోనెంట్స్ ప్రణాళికలతో ఇప్పుడు అడ్లూరి టెన్షన్లో పడ్డారన్న మాట వినిపిస్తోంది నియోజకవర్గంలో. గతంలో ధర్మపూర్ నుంచి గెలిచిన కొప్పుల కోర్టు చుట్టూ తిరిగారు. ఇప్పుడు అడ్లూరికి కూడా మరో రూపంలో ఈ పరిస్థితి వచ్చిందని చర్చించేసుకుంటున్నారు స్థానికులు.